హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే స్పెషల్ రెసిపీని తీసుకుని వచ్చానండి. అవే రోజ్ కుకీస్. వీటిని గులాబీ పువ్వులని కూడా అంటారు. చేసుకోవడం చాలా సులువండి. ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ నేను అన్ని టిప్స్తో పాటు చూపించాను. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి మీరు ట్రై చేయండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇదంతా సింపుల్ రెసిపీ, కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే మనం చక్కగా వీటిని చేసుకోవచ్చు. మరి ఇంక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికి ఖచ్చితంగా మెజర్ అనేది ఫాలో అవ్వాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్ అనేది మెజర్. మీరు ఏ కప్ అయినా తీసుకోండి, ఏ గ్లాస్ అయినా తీసుకోండి, మనకి తగ్గట్టుగానే అన్నీ వేసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్తో 4 గ్లాసులు మైదా పిండి తీసుకున్నానండి. వీటిని చక్కగా జల్లించుకోవాలి. ఖచ్చితంగా జల్లించుకోవాలండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అలాగే 4 గ్లాసులు నేను మైదా పిండి తీసుకున్నాను కదా, దాంట్లో సగం అంటే 2 గ్లాసులు నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను. అది కూడా జల్లించేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అండి. ఏ స్వీట్ అయినా కరెక్ట్గా బ్యాలెన్స్ టేస్ట్లో ఉండాలంటే సాల్ట్ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి. విస్కర్తో చక్కగా అంతా బ్లెండ్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు నేను చూపించిన గ్లాస్తో 1 గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువగా, అంటే 1/4 వంతు ఎక్కువగా, అంటే 1 ఇంకా కొద్దిగా 1/4 వంతు నేను షుగర్ తీసుకొని ఇలా పొడి చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చూపించిన గ్లాస్కి 1 ఎగ్ అనమాట. అంటే నేను 4 గ్లాసుల మైదా తీసుకున్నాను కదా, అందుకని 4 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. విస్కర్ తీసుకొని చక్కగా బీట్ చేసుకుందాము. ఇప్పుడు షుగర్ నేను పొడి కొట్టుకొని పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. పూర్తిగా ఇదంతా చక్కగా బ్లెండ్ అవ్వాలండి. షుగర్ అనేది ఖచ్చితంగా పొడి కొట్టుకునే వేసుకోండి. షుగర్ క్రిస్టల్స్లా మాత్రం అస్సలు వేసుకోవద్దు, అలా అయితే రోజ్ కుకీస్ సరిగ్గా రావు. ఇప్పుడు ఇంత మాత్రం పాలు, అంటే 3/4 కప్పు పాలు వేసుకుంటున్నాను. 4 కప్పుల మైదాకి 3/4 కప్పు పాలు వేసుకుంటున్నానండి. ఇది కూడా చక్కగా కలిపేసుకోవాలి. విస్కర్ వాడడం వల్ల మనకి బ్యాటర్ కలపడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, బియ్యం పిండి అలాగే మైదా పిండి 2 కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా విస్కర్ వాడడం వల్ల మనకు లంప్స్ లేకుండా చాలా ఈజీగా కలిపేసుకోవచ్చు. అలాగే మళ్ళీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ కన్సిస్టెన్సీ దోశ పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అలా చేసుకోవాలి. ఇప్పుడు మనకు కాస్త గట్టి పడిపోయింది కదా, అప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం దోశ పిండి కన్సిస్టెన్సీలా తెచ్చుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు నేను మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే షుగర్ నేను గ్రైండ్ చేశాను కదా, అందుకని దాంట్లో కాస్త వాటర్ వేసుకొని ఇప్పుడు కాస్త నీళ్లు వేసుకొని ఇదంతా కూడా దోశ పిండి కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకుంటున్నాను. చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మనకి. మనం ఇలాగా విస్కర్ తీసి ఇలా వేస్తున్నప్పుడు మనకి రిబ్బన్స్లా వస్తున్నాయి చూసారా, కింద ఆ బ్యాటర్ మీద 1 సెకండ్ ఆ రిబ్బన్ లాగా అలా ఉండాలన్నమాట. అప్పుడు అది కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు. వేస్తున్నప్పుడు ఆ రిబ్బన్ అనేది 1 సెకండ్ ఉందంటే ఆయిల్లో వేసినప్పుడు కరెక్ట్గా రోజ్ కేక్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. లేదంటే ఇంకో గుర్తు ఏంటంటే, మనం వేలు పెట్టినప్పుడు వేలికి చూసారా చక్కగా ఈవెన్గా కోట్ అయ్యి కరెక్ట్గా ఉండాలి. ఎక్కువ మందం ఉండకూడదు, అలాగని బాగా పతలాగా అంటే బాగా థిన్గా ఉండకూడదు. ఇప్పుడు కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి, ఎందుకంటే ఎగ్ వేసాం కదా, సో ఆ వాసన రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా దీంట్లో వెనిలా ఎసెన్స్ అనేది వేయాలి. ఇలాచీ పౌడర్ అది వేస్తే బాగోదండి, వెనిలా ఎసెన్స్ వేస్తే బాగుంటుంది. ఇప్పుడు గుప్పెడు నువ్వులండి, నేను పొట్టు నువ్వులే తీసుకుంటున్నాను. నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. నల్ల నువ్వులు వేసుకుంటే ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇవి వేసాను. ఇవన్నీ చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ కనీసం అరగంట పక్కన పెట్టుకోవాలండి, ఎందుకంటే షుగర్ పొడి వేసినప్పటికీ కూడా అది బాగా కరిగి అదంతా కలవాలి. అప్పుడైతేనే రోజ్ కుకీస్ మౌల్డ్కి అంటుకోకుండా మనం పెనంలో వేసుకున్నప్పుడు కరెక్ట్గా విడిపోతాయి, లేకపోతే ఆ మౌల్డ్కి అంటుకుపోతాయండి. ఇది సాధారణంగా ఎవ్వరూ చెప్పరు, కానీ ఇదే టిప్ అనమాట, మెయిన్ ఇదే. అరగంట అన్నా ఈ పిండిని పక్కన పెట్టుకొని అప్పుడు వాడాలి. ఇప్పుడు అరగంట తర్వాత చూస్తున్నారా ఈ కన్సిస్టెన్సీ ఎలాగుందో, చక్క రిబ్బన్స్ అనేవి నిలబడుతున్నాయి చూసారా పిండి మీద వేసినప్పుడు. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలాగ ఒక గిన్నె తీసుకోండి వెడల్పుగా, అంటే మోల్డ్ పెట్టడానికి ఈజీగా ఉండాలన్నమాట. మనం పెద్ద గిన్నెలో కలుపుకున్నాం కదా, అయినా ఒక చిన్న గిన్నె పక్కన పెట్టుకోండి.
ఇలా వేసి రెడీ పెట్టుకోండి. మధ్య మధ్యలో రోజ్ కుకీస్ వేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కూడా విస్కర్తో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, లేకపోతే నువ్వులన్నీ కిందకు వచ్చేసి అలా కలవకుండా ఉంటాయి. ఇప్పుడు రోజ్ కుకీస్ చేసుకోవడానికి మెయిన్ ఏంటంటే ఇలా మందంగా ఉండే ప్యాన్ ఉండాలి. ఇలాంటి కడాయిని వాడితే బెటరు. హెవీ బాటమ్డ్ ఉండాలండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఇలా వెడల్పుగా ఉండాలన్నమాట. రౌండ్గా ఉన్న కడాయి అయితే మనకి చాలా ఇబ్బంది అవుతుంది, ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది, రోజ్ కేక్స్ అన్నీ దగ్గరగా అయిపోతాయి. ఈ మౌల్డ్స్ కూడా మనం ఏం చేయాలంటే, మనం ఎప్పుడైతే ఆయిల్ హీట్ చేసుకుంటామో అప్పటి నుంచి ఈ మౌల్డ్స్ అంటే ఒక 10 మినిట్స్ అయినా మౌల్డ్స్ ఆయిల్లో ఉండాలి. అప్పుడే బాగా వేడెక్కుతాయి. వేడిగా ఉన్నప్పుడు ఈ మౌల్డ్ ఇలా ముంచి చూస్తున్నారా, బాగా గమనించండి, వెంటనే ఇలాగా రివర్స్ తిప్పుకోవాలి, అప్పుడు ఆయిల్లో వేయాలన్నమాట. ఇది ఒక టిప్. రెండో టిప్ గుర్తుపెట్టుకోండి. చూస్తారా వెడల్పుగా ఉంది కదా, మనకి మౌల్డ్స్ మళ్ళీ హీట్ చేసుకోవడం, మళ్ళీ పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని ఈ ఊసతో తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మొదటి మోల్డ్ వేడెక్కేలోపు రెండో మోల్డ్తో ఇంకొక రోజ్ కుకీ వేసుకుందాం. చూసారా వెంటనే ఇలా తిప్పాలి, అప్పుడు మళ్ళీ వేయాలి. చూసారా మనకి ఎంత ఈజీగా విడిపోతున్నాయో. విడిపోకపోతే ఆ ఊస వాడి మనం దాన్ని సెపరేట్ చేసుకోవచ్చు. అది తీసేసి మనం టిష్యూలో చిల్లులు గిన్నెలో వేసేసుకొని అప్పుడు టిష్యూ మీద వేసేసుకోవడమే. మళ్ళీ చూపిస్తున్నాను, చూస్తున్నారా ఎంత చక్కగా మనకి విడిపోతుందా. మళ్ళీ పక్కన పెట్టేసుకోండి, మళ్ళీ ఇంకోటి వాడుకోవాలన్నమాట. ఇలాగా మనం చెయ్యాలి. ఇలాంటి ఊస మనకు అమ్ముతారండి, మనం అది తీసుకుంటే మనకి చాలా ఈజీగా మనం ఇంకా చిల్లులు గరిటె కానీ ఏం వాడక్కర్లేదు. ఇలానే తీసేసుకొని మనం చిల్లులు గిన్నెలో వేసుకొని ఇప్పుడు వెంటనే టిష్యూ మీద వేసేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి 70 వచ్చాయండి. ఇవి చేసుకోవడం చాలా ఈజీ. అయితే ఈ టిప్స్ ఫాలో అయితే గోల్డ్కి అతుక్కోవడం అనే సమస్య ఉండదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా కమెంట్స్లో పెట్టండి. వీటిని ఎక్కువగా క్రిస్మస్ అలాగే సంక్రాంతికి చేసుకుంటాం, చలికాలంలో చేసుకుంటాం. దీంట్లో వాడే నువ్వులు చాలా మంచివి అన్నమాట. చాలా క్రిస్పీగా వచ్చాయండి. చూసారా ఎంత కరకరలాడుతూ ఇలా వచ్చాయి. చలికాలంలో మనం అందుకని ఇది తప్పకుండా ఈ రెసిపీని, ఈ పిండి వంటలు చేసుకుంటూ ఉంటాము. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.